షలోం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 16. ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ అండ్ టు షేర్ విత్ అదర్స్, ఫర్ విత్ సచ్ సాక్రిఫైసెస్ గాడ్ ఈజ్ ప్లీజ్డ్. నిజాయితీగా ఆలోచిస్తే మనకున్నవన్నీ ఇతరులతో పంచుకోవటానికి అప్పుడప్పుడు లోభత్వం చూపించే ఉంటాం. అది మనీ విషయం కావచ్చు, శక్తి సామర్థ్యం కావచ్చు, మన సమయాన్ని ఇతరుల కొరకు వెచ్చించే విషయం కూడా కావచ్చు. మన పనులు చేసుకోవటానికి సమయం చాలట్లేదు, అందులో వేరొకరి కొరకు కొంత సమయం ఇవ్వాల్సి వస్తే అది దుబారా చేసినంతగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఏ అంశంలోనైనా సరే సప్లై చాలా లిమిటెడ్గా ఉంటే అవి మనం మాత్రమే జాగ్రత్తగా వాడుకోవాలనే ఆలోచన సహజంగా ఉంటుంది. But the Bible never tells us to hoard earthly things. It tells us to share them. దేవుని నుండి ఉచితంగా పొందిన దేని విషయంలోనైనా మనం ఇతరులతో పంచుకోవటానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏవైనా మన జీవితాల్లో ఇది నాది, నా కొరకే కేటాయించబడింది అనే సంకుచిత భావనతో దేన్నైనా గ్రిప్ చేసుకుని ఉంటే వాటన్నింటినీ వదులుకుందాం. మన జ్ఞానం, ధనం, సమయం సమస్తం లెట్ us freely share of what God has given us. హల్లెలూయా. మా దేవా, మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి దీవెనకు మేము కేవలం స్టివర్డ్స్ మాత్రమేనని జ్ఞాపకం ఉంచుకొని సమస్తమును మీ హృదయానుసారులుగా జీవించగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.